కుక్క కరిసినప్పుడు చాలామంది కొంతమంది డెత్ రేట్స్ కూడా మనం చూసాము. అలాంటి సందర్భాల్లో అసలు ఫస్ట్ ఏం చేయాలి? ఎందుకు అది అంతగా ప్రాణాంతకంగా మారుతుంది సార్? కుక్క కాట్ అనేది ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే పెట్ డాగ్, ఇంట్లో ఉండేది అవును. పెట్ డాగ్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రే డాగ్, వీధి కుక్కలు అంటాం. పెట్ డాగ్కి చాలామంది వ్యాక్సినేషన్ చేయిస్తారు, 80-90%. అలాంటి కుక్క కరిచినప్పుడు సహజంగా ఏం కాదు. స్ట్రే డాగ్స్ కరిచినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కుక్కల ద్వారా రేబీస్ అనే ప్రాణాంతకమైన జబ్బు వస్తుంది. రేబీస్ అనేది ఖచ్చితంగా దానికి క్యూర్ లేదు, డెత్ అనేది 100% ఉంటుంది. సో అది ఎలా సోకుతుంది అంటే ఆల్రెడీ రేబీస్ ఉన్న డాగ్ మనకు కరిచిందా లేదా తెలియదు. సో మనం అన్ని పాసిబిలిటీస్ ఆలోచించాలి, ఎందుకంటే దీనికి నివారణ ఒక్కటే మార్గం, క్యూర్ లేదు కాబట్టి. సో కుక్క కరవగానే వెంటనే సోప్తో నీట్గా అక్కడ కడిగేసుకొని నియర్ బై హెల్త్ కేర్ సెంటర్కి లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వ్యాక్సినేషన్ ఇస్తారండి. పాతకాలం లాగా బొడ్డు చుట్టూ 14 టీకాలు అలా ఏం లేదండి. 4 to 5 డోసెస్ ఉంటాయి. కరిచిన రోజే ఒక డోస్ తీసుకోవాలి, దట్ ఈస్ 0 డోస్ అంటాం. నెక్స్ట్ 3rd డే, 7th డే, 14th డే, 28th డే, ఇలా 5 డోసెస్ తీసుకోవాలి. అది కూడా షోల్డర్కే తీసుకోవడం సేఫ్ అండి. అన్లెస్ అంటిల్ ఎలర్జిక్ రియాక్షన్ ఉంటే కానీ, అంటే పెద్దగా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంట్రాఇండికేషన్స్ ఏమీ ఉండవు. ఇది ఏంటంటే యాక్టివ్ వ్యాక్సినేషన్ ఉంటాం. ప్యాసివ్ వ్యాక్సినేషన్ అనేది రేబీస్ యాంటీ వైరల్ సీరం అని అంటాం. కొన్ని న్యూస్లో కూడా మీరు వినుంటారు, తీవ్రంగా కుక్క కాటుకు గురైన వాళ్ళని చెప్పేసి, చిన్నపిల్లలు డాగ్స్ పట్టేసుకున్నాయి అనేసి అట్లాంటి కేసులు, హెవీ బైట్ ఉన్న వాళ్ళల్లో ఈ రేబీస్ యాంటీ సీరం అనేది ఇస్తాం, ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తాము. అది బైట్ అయిన చోట సగం ఇన్ఫిల్ట్రేట్ చేస్తాము, మిగిలింది ఇక్కడ నడుం కింది భాగంలో గ్లూటియల్ రీజన్లో ఇస్తామన్నమాట. ఎందుకు ఇది అవసరం అంటే ఒకసారి ఎఫెక్ట్ అయ్యాక దాని నుంచి మనం తప్పించుకోలేము. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నేను ఒక యంగ్ ఫీమేల్ని చూశానండి. వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు అంటే తనకి వాటర్ని చూసినా వాళ్ళకి ఆ స్వాలోయింగ్ మూమెంట్స్ తోటి కూడా భయం అవుతుంటుంది, హైడ్రోఫోబియా అంటాం. సో వాళ్ళని టిపికల్గా గ్లాస్ వాటర్ తీసుకెళ్ళి తాగమన్నా వాళ్ళు ఇట్లా షేక్ అయిపోతారు. సో వాళ్ళు వచ్చేసి సార్ ట్రీట్మెంట్ చేయండి అంటే, లేదమ్మా ఇంకా మనం చేయడానికి ఏం లేదు, ఇంత సైన్స్ డెవలప్ అయింది, మీరేం ట్రీట్మెంట్ చేయరా అని కూడా అడిగారు. లేదు, ఇంకా దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు, రాకుండా మీరు ముందు జాగ్రత్త పడాల్సిందే, వ్యాక్సిన్ మీరు ఇప్పించలేదు, ఇప్పుడు తనని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి లాక్ వేసి చనిపోయాక తీసేయండి అని చెప్పాను. ఏంటి సార్ అలా అన్నారు. అది వినడానికి హారిఫైయింగ్గా ఉంది, కానీ మనకు ట్రీట్మెంట్ లేదు. తను ఇంకొకరిని కలిస్తే వాళ్ళది అదే పరిస్థితి, డెత్ అయిపోయాక తీసి బర్న్ చేసేయండి బాడీని అని చెప్తే వాళ్ళు షాక్ అయిపోయారు. తర్వాత వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేశారు తెలియదు, కానీ రియాలిటీ అనమాట, అది ఫ్యాక్ట్. అందుకే డాగ్ బైట్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. డాగ్ అంటే డాగ్ అనే కాదండి, ఆల్ కెనైన్స్ అంటాం. అంటే క్యాట్స్ అయి ఉండొచ్చు, మంకీస్, ముఖ్యంగా మంకీ, కొన్ని చోట్ల మంకీ మెనాస్ కూడా ఉంటుంది. మంకీస్ కరిచినా కూడా, వైల్డ్ యానిమల్స్ కరిచినా కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీంట్లో కేటగిరీస్ ఉంటాయి మళ్ళీ. కేటగిరీ 1 అంటేనేమో లిక్కింగ్ ఆఫ్ ద ఇంటాక్ట్ స్కిన్, చర్మం నార్మల్గా ఉండి దాని మీద నాకడం అలా చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. కేటగిరీ 2 అంటే స్క్రాచెస్, లేదా ఇట్లా పట్టుకుంది కానీ బైట్ చేయలేదు, అలాంటివి చెప్తుంటారు కదా, అలా ఉన్నప్పుడు కేటగిరీ 2. కేటగిరీ 2 అయినా కూడా మనం తీసుకోవడమే సేఫ్. కేటగిరీ 3 అంటే డీప్ వూండ్స్ లేదా కొంచెం ఫ్లెష్ అంతా బయటికి వచ్చేలాగా కరవడం, ఇవన్నీ కేటగిరీ 3 వూండ్స్. 2 and 3కి అయితే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి, బికాస్ దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ రేబీస్ అండ్ మోర్టాలిటీ ఈస్ 100%. ఒకవేళ బయట అయినా ఎంతసేపట్లో హాస్పిటల్కి వస్తే సేఫ్గా ఉంటారు సార్? అంటే అదే రోజు, ఎనీ టైం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వెంటనే మనం సోప్ పెట్టి కడగాలి. కడగడం ద్వారా సగం బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది అనమాట, వైరస్ అది ఏదైతే ఉందో. అట్లా రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి సోప్తో మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. అప్పుడు వెళ్ళి ఒక టీటీ ఇంజెక్షన్, అలాగే రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సేమ్ డే, అంటే ఇది మరీ నైట్లో మిడ్ నైట్లో కావడం అలా ఉంటే నెక్స్ట్ డే, కానీ వీలైతే డే అవర్లో జరిగితే అదే రోజు వెళ్ళిపోవడం 100% సేఫ్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.